హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఇంట్లో ఎలాగైనా ఎగ్స్ ఉంటాయి కదా, ఇలా డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి. సింపుల్‌గా చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను కొద్దిగా కాజుస్ తీసుకున్నాను. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ కాజు తీసుకొని కడిగేసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను వాటర్‌లో. అదేవిధంగా ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. బాయిల్ చేసుకొని పొట్టు తీసి పెట్టుకున్నాను. వీటిని ఒకసారి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నైఫ్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనము ఎగ్ వేయించేటప్పుడు మరి గ్రేవీలో వేస్తాం కదా, గ్రేవీ అంతా అందులోకి వెళ్ళి టేస్ట్గా ఉంటాయి. ఎగ్స్ తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా అన్ని ఎగ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాను కర్రీ చేసుకోవడానికి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా ఒక టీ స్పూన్ బటర్ కూడా వేసేసుకుంటాను. నేను డిఫరెంట్గా ఎందుకన్నానంటే, ఇలా కొద్దిగా బటర్ వేసుకుంటే ఆయిల్లో మనం ఎగ్స్ వేయించుకుంటాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, మరి టేస్ట్గా కూడా ఉంటాయి. ఒకవేళ బటర్ ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయండి, ఆయిల్లోనే వేయించుకోవచ్చు. ఇక్కడ నేను ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్లేమ్ చూసుకుంటూ వేయించుకోవాలి ఎగ్స్ని. అంటే నేను ఇక్కడ హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ వేయించుకుంటున్నాను. అంటే ఇలా వేయించుకుంటే కొంచెం పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి తిప్పుకోవాలి. గిన్నెని ఇలా క్లాత్తో తిప్పుకోవాలండి. స్పూన్తో అంటే కింద లేయర్ అతుకపోతుంది గిన్నెకి. కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా తిప్పుకోవాలి ఒకసారి. ఎగ్స్ అన్నీ సమానంగా వేగిపోతాయి. మనం ముందుగా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని వేయించుకోవాలి. కారం ముందుగా వేసుకోవద్దు, ఎందుకంటే కారం వేయగానే మాడిపోతుంది. ఇలా కొద్దిగా వేగాక అప్పుడు కారం వేసుకోవచ్చు. కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎక్స్ట్రా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. అంటే కారం మాడదు కింద. ఇప్పుడు నేను కారం వేసేసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి, అంటే తిప్పుకోవాలి. ఇలా ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకుంటాను. అంటే 2 బగారాకులు, 2 లవంగాలు, ఒక దాల్చిని, 2 ఇలాచీలు వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకున్నాను, పావు టీ స్పూను. ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కదా. ఇప్పుడు ఇవి వేగిపోయాక ఆనియన్స్ వేసేసుకుంటాను. ఇక్కడ నేను ఆనియన్స్ మీడియం సైజు 3 ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకుంటాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సన్నగా చాప్ చేసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ని. వీటిని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి.
ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ వేగిపోయాయి, అంటే కుక్ అయ్యాయి. ఇక్కడ 3 పచ్చిమిర్చి వేసుకున్నాను, మధ్యలో ఘాటు పెట్టుకొని వేసేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 5-6 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లితో పాటు కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఫ్లేమ్ చూసుకుంటూ కలుపుతూ ఉండాలి, అంటే ఆనియన్స్ని వేయిస్తూ ఉండాలి. ఇక్కడ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ ఎగ్ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఆనియన్స్ కుక్ అయ్యాయి కదా, ఒకసారి మూత పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నాను, కొంచెం ప్యూరీ చేసుకుంటాను. అలాగే నానబెట్టుకున్నాను కదా, కాజుని కూడా వేసేసుకుంటాను. వాటర్ తీసేసుకొని కాజు వేసేసుకుంటున్నాను. కొద్దిగా కారం కూడా వేసేసుకుంటాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను టోటల్ 1.5 టీ స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఒక ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఆనియన్స్ ఇక్కడ బాగా కుక్ అయిపోయాయి. ఇక్కడ టమాటా ప్యూరీ వేసేసుకుంటున్నాను. టమాటో ఇంకా కాజు ప్యూరీ వేసేసుకుంటున్నాను. ఇలా టమాటోస్ గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా కాజు వేసుకుంటే కర్రీ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను అదే జార్లో. వాటర్ చూసుకొని వేసుకోండి. మన కర్రీ తిక్కుగా కావాలా అంటే, గ్రేవీ తిక్కుగా కావాలనుకుంటే కొద్దిగానే వేసుకోండి వాటరు. మీడియం గ్రేవీ గురించి అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి వాటర్. ఒకసారి మూత పెట్టేసుకొని తీసి చూస్తున్నాను. ఇక్కడ ఎగ్స్ వేసేసుకుంటున్నాను. ఈ కర్రీ స్పైసీగా ఏమీ ఉండదు, అందరూ తినొచ్చు.
ఒకసారి వేసుకున్న ఎగ్స్ పైన కొద్దిగా గ్రేవీ వేసేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ గ్రేవీ చిక్కబడింది కదా, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. అంటే 1/4 టీ స్పూన్ కంటే తక్కువ గరం మసాలా వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. నాకు ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అందుకోసమే నేను ఇంకా అంటే కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకసారి మూత పెట్టేసుకుంటాను. 1 to 2 మినిట్స్ మూత పెట్టేసుకొని చూడండి. ఇక్కడ ఒకసారి మూత తీసి చూస్తున్నాను. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఇక్కడ ఆయిల్ పైకంతా వచ్చేసింది కదా, అంటే ఫైన్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ఒకసారి మీరు ట్రై చేయండి.